కప్పుకి నీ కప్పు తీసుకోవడం సెలవునయ్యా.
అటే అటే పోవాలా అటు అక్కడ కాదు అటు మొత్తం అటు ఆ దగ్గరికి పోతే వీళ్ళ కట్టరా అట్లా మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి. ఇలా తిప్పు ఒకసారి ఇలా తిప్పి చూపి పైకి లేపు రేపు పైకి ఆల్రెడీ చెప్తాను పక్కరండి పక్కరండి అందరూ ఒకసారి ఆగండి అందరూ ఒకసారి ఆగండి ఆగండి
నిలబడాలంట. మరి ఇంకొంచెం వేయాల్సింది మరి మళ్ళీ మర్చిపోయిపోతారు మీరు. ఏర్పడి మధ్యలో రాముని ఇప్పును తలంచదు కానీ కర్మలో అయ్యా అమ్మవారికే కట్టేది. పావనం అంటే మొత్తం కలిపి ఒకటే, అన్ని కంకణాలు కట్ట. నీవే నిప్పులమ్మ, నిప్పు తప్పలమ్మ, ధనా గంటలమ్మ, పైన మహతమమ్మ, కంచి కామాక్షి, కామాక్షి, భగవాన్ దుర్గమ్మ తల్లి దేవతలు. అయ్యా అంటే వాడు పోతరాదు, దండం ఒకటే లేదు కానీ నల్లమారి నల్లమారి ఈ దేవతల వద్ద కూడా పారిపోతని అటు పోతరాజు తీసి పారిపోతని అటు పోతరాజు ఆకారానికి రంగమ్మ తల్లి వచ్చింది. తమ్ముడు పోతరాజు పోతరాజా అడ్డుకట్టుకొని పోతురాజు 33 ముద్రగడ 63 వేలతాడు తీసుకొని రంగమ్మ కాడికి వచ్చినాడు. అయితే రణంగమ్మ దగ్గరికి వచ్చి పోతురాజు వచ్చి అక్కడికి వెళ్ళి చూసాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది,
అయ్యా 63 తరికోళ్ళ పట్ల మంచం అమసు దూది పరుపు చేసుకున్నాకమ్మ 63 తరికోళ్ళ పట్ల మంచం అమసు దూది పరుపుకొని పాతలి విత్తల కోట గణపత కోట మంచుల కోట అలిహండి కోట రత్నాల కోట ఆగిది కోట ముత్యాల కోట 9 కోటలల్లా అంకమ్మ తల్లి నిద్రపోతుంది 9 కోటలతో మహాతల్లి నిద్రపోతుంది తమ్ముడు వచ్చిన గజ్జల సరిపడి బండి కరెంట్ బండి అన్నది నా తమ్ముడు వచ్చిండని తమ్ముడు ఎదురుకొచ్చిన అది తమ్ముడా తమ్ముడా నన్ను చూడటానికి వచ్చావు ఏనాడు రాలేదు కొట్టకూడదు లేక పోవట్లేదు అది మళ్ళీ వస్తుంది చెప్పి అంటే ఆగారం ఉంటే నా తమ్ముడు ఆగారం లేకపోతే ముసలి ముత్తాలమ్మ తల్లి తమ్ముడు తమ్ముడా నీకు మాత్రం ఆగారం ఇస్తాను తీసుకోరా అంది మేడి చెట్టు కాసేది చిన్న కాయ నిమ్మకాయ అంత ఉంటుంది దాని పొట్ట ఇప్పు చూస్తే పురుగు ఉంటుంది మేడి పండు చూడు మేదమై ఉండు పొట్ట ఇప్పి చూస్తే పురుగు ఉండు కాబట్టి మేడి చెట్టు కాసేది ముక్క నాకు సరిపోయింది 7 కొమ్ములు పోతున్నాం మరి 7 కొమ్ములు ఆడుండే ఏ పోతుకుండే పురుగు పోతుకుండే నాగపోతుండే ఈ తమ్మును ఒకసారి తీసుకోవాలి పెట్టడం సెలవేనయ్యా
సకల మధ్యలోకి రావాలంట. అన్నగారు ప్లీజ్ ఇప్పుడు అక్క
పని కావాలి.
మీరు ముగ్గురు కాయలు పట్టండి. ముగ్గురు కాయలు తీసుకోండి. కొద్ది కొద్దిగా పలుకుతుందిలే. అందరూ వచ్చి దండం పెట్టుకోండి. కాయ పెట్టుకోట్టు రాయేదంటే ఇంకోటి చిన్నగా చిన్నగా తెలిసింది తెలిసింది ఇప్పుడు ఇప్పుడు తెలిసింది చెప్పాను తెలిసింది. श्रीमाताये नमः।
మాయమ్మ మమ్మేలు పెద్దమ్మ అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము
వీరులతో భద్రులతో ఓ స్వామి నీ వెళ్ళి రాకాసులను సంహరించాలి తకధిమిత తాండవము ఆడాలి అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము రాకాసి శిరములను తెగ్గోసి ముందుకేగాడు ఈ శివుడు రక్తమొలికిన చోట రాకాసులు మళ్ళీ పుట్టుకు వచ్చే భూతాత్మలు అంకమ్మ వెనుకుండి చూసింది నక్క వాహనమెక్కి ఉరికింది యుద్ధ రంగమందు తన నాలుకే చాపి రక్తమంతా మాయ చేసింది భద్రకాళికాయ సింహ రూపమాయే ఆదిశక్తి కదరా అంకమ్మ మల్లెం కొండను కాపాడు నువ్వమ్మ అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము మల్లెన్న దెబ్బకే రాక్షసులు విలవిలలాడేరు ఆనిచులు పరకాయ మంత్రాల దుర్మార్గులు పండే దేహమునందు చేరినారు ఆ మాయ తెలుసుకొని మల్లేశుడు 5 ముక్కలుగాను నరికినాడు ఆ 5 ముక్కలే 5లలో పడి లింగ రూపాలుగా మారాయి బ్రాహ్మణపల్లి చిలకల మరి ఆ చుంచులూరు రాజుపాలెం సోమశిలలో చేరి శివుడు కొలువు తీర చరితమే విందాము దీవించమని వేడుకుందాము కాకరు ఏం త్వరగా మనదరికి రాలేవు నిత్య సుఖములనిచ్చు నా తల్లి జయమంగళం నీకు మా తల్లి అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము మముగన్న మాయమ్మ మమ్మేలు పెద్దమ్మ అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము మముగన్న మాయమ్మ మమ్మేలు పెద్దమ్మ అంకమ్మ చరితమే విందాము దీవించమని వేడుకుందాము దీవించమని వేడుకుందాము దీవించమని వేడుకుందాము మాయమర్మ మెరగనోళ్ళ మట్టి బిసికి బతికెటోళ్ళ బుజ్జుముండ కళ్ళు కుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లిలో కోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లిలో కోటి దండాలు మాయమ్మ తల్లిలో
ఆదిశక్తివి నువ్వేనంట అమరశక్తివి నువ్వేనంట దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట అమ్మా మోరు తల్లు నీ కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు తిరుగులు వేస్తాయంట నింగి నీకు గొడుగంట నేల నీకు పీఠమంట నిన్ను నమ్మిన వాళ్ళ నోముల పంటకున్నారు నీరు నువ్వేనంట అమ్మా అమ్మోరు కళ్ళు మా అమ్మలగన్న అమ్మ బంగారు కళ్ళు పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలమమ్మ చిత్తుల మారి నక్కల మధ్య చిక్కే దోసని దీనులవమ్మ బతుకు మాకు సుడిగుండం ప్రతిరోజు ఆఖరి గండం గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా అమ్మా
తరఫున అమ్మవారిని సింహాసనం చేయడానికి 15 సెలవులయ్యా. ఏడే ఉన్నాయి. వస్తాయండి సెలవడానికి. ఇంటి ఇలాగా ఆచార పట్టుకోవడం 15 సెలవులయ్యా. అందరూ పెట్టు. దంపలు చూడదు మీరు నీరు కావాలి దంపలో నుంచి అది మీ కాడు వస్తుందమ్మా. అదే మీ ఓపిక చూడాలి. అయ్యే సరి చేయి ఎందుకు తగ్గలేదు బాబు మంచిగా బాబాయ్ నియమాలు ఉన్నాడు చూడండి. బాబాయ్
నిన్ను పడవాలని నిన్ను పడవద్దు బావ గట్టిగా తట్టు గట్టిగా ఏం కదా అబ్బో గట్టిగా వేసాడమ్మా గట్టిగా మర్చిపోతావు నువ్వు గత కోపడున్నాక ఇదిగో 2 మనల్ని జాగ్రత్త అరే అంతేనంట అది శబాష్ అనమాట ఎంతమంది అయితే మనకి అదే పెడుతుంది ఇప్పుడు కావాలి మీకు ఉండాలి మీకు కావాలి ఏ కొట్ల పిల్లలు అవును ఈ శివే గారు రండి ఇద్దరు ఒకళ్ళు కలుపుకొని రండి గుమ్మడి జిల్లా రేపు కింద
Gracias.
అమ్మవారిని రాదు దేవత రాదు మాందాత రాదు ఆవుభాయాలు ఉన్నాయి యథాలు ఉన్నాయి కాబట్టి వాయుదేవులు పెట్టి అమ్మ వండించుకుంటా ఉంటాం దేవతలోనే సాగి చేసుకుంటున్నారు ఆటలు అమ్మవారి సంబరం
అని చెప్పి అమ్మాయిని మాత్రం అడిగిందట. ఆంధ్రాలు మొత్తం అంటున్నారు ఎవరో కాదు అమ్మవారి గుర్తు వేసినాక నాకు అమ్మవారి గుర్తుగా నీళ్ళు పడుతుందా, గుర్తుగా అన్నం పెడుతుందా, అమ్మవారి గుర్తు లేదు స్థాయిలో అయితే అమ్మవారి పేరు మీద రాగి విక్కడే వెండి బంగారం పంచులు కలిగింది మనసాంశ అధికారులు ఇచ్చి చక్రం చేయించారు. మా